నీ వలనైతే ఈరోజు నువ్వు నమ్మగలిగితే దేవుడు అసాధ్యమైన కార్యాలను కూడా సుసాధ్యం చేస్తాడు. ఉద్యోగం రావడం అసాధ్యం, భర్త మారడం అసాధ్యం, కుటుంబ అప్పుల భారం తీరడం అసాధ్యం, వచ్చే ఆధారం ఏమీ లేదు. ఈ రోగం ఎలా పోతుంది అని బాధతో భయంతో ఉంటాం. ఆ రోగం పోయే అవకాశం లేదు, దానికి మందు లేదు అని ఆలోచిస్తున్న తరుణంలో ప్రభు చెప్తున్న మాట, ఆ మందు లేని రోగం కూడా పోతుందని నువ్వు నమ్మగలిగితే ఆ మందు లేని రోగాన్ని కూడా యేసయ్య అనే మందుతో పోగొడతాడంట. నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తము సాధ్యమే. ఎటు ఆధారం లేదా, దేవుడు ఆధారం లేని చోట అద్భుతాలు చేయగల దేవాదేవుడు. ఈ నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తము సాధ్యమనే మాటలో ఏమి ప్రాముఖ్యంగా కనబడుతుందంటే విశ్వాసం. ఏంటది? విశ్వాసం. అసలు విశ్వాసం అనగా ఏమిటి అన్నది మనం ఆలోచన చేయగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక పేజ్ నంబర్ 206 క్రొత్త నిబంధన గ్రంథము పేజ్ నంబర్ 206 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. ఆగుదాం. ఇక్కడ విశ్వాసం అంటే ఏమిటో ఇక్కడ భక్తుడు హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. విశ్వాసం అంటే ఏంటంట, ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో, నిరీక్షణ అనగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న హోప్, వస్తుంది, జరుగుతుంది, ఆశ. ఏంటది? ఒక ఆశ, ఇది జరుగుతుంది నా జీవితంలో అని ఎదురు చూసే విధానం ఉంటుంది, దాని నిరీక్షణ అంట. ఈ నిరీక్షణ ఏదైతే ఉందో, నువ్వు దేనికోసమైతే నిరీక్షిస్తున్నావో ఆ నిరీక్షిస్తున్న నిజ స్వరూపము ఏంటంట? విశ్వాసం. ఇంకా అంటున్నాడు అదృశ్యమైనవి ఉన్నవనుటకు. ఇప్పుడు అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీ కళ్ళ ముందు 1,00,000 రూపాయలు కనబడడం లేదు, కానీ ఆ 1,00,000 రూపాయలు ఈరోజు సాయంత్రం కల్లా నీ దగ్గర ఉంటుంది అని నమ్మడమే విశ్వాసం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం, ఆ ఉద్యోగం వచ్చే ఎటువంటి అవకాశం లేదు, ఆధారం లేదు, ఆ ఉద్యోగం వస్తుంది అని నమ్మకం లేదు. అలాంటి టైంలో నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చేశాడు, నాకు అపాయింట్మెంట్ రాబోతుంది, నేను జాయిన్ అయిపోతాను వచ్చే నెలలో అని నమ్మడమే విశ్వాసం. ఉద్యోగం కనబడిందా? లేదు. అపాయింట్మెంట్ కనబడిందా? లేదు. ఆఫర్ లెటర్ వచ్చిందా? కొన్ని ఎవరన్నా చెప్పారా? లేదు. కానీ నేను జాయిన్ అయిపోతాను అని సిద్ధపాటు అయిపోతాను, చూడండి, అదే విశ్వాసం. ఇంకా బలంగా చెప్పాలంటే వచ్చే నెలలో నేను ఉద్యోగానికి వెళ్ళిపోతాను కనుక నాకు మంచి బట్టలు లేవు కనుక మంచి బట్టలు వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తాను, చూడండి, అది విశ్వాసం. అంటే ఇప్పుడు ఉద్యోగం కనబడలేదు, కానీ నువ్వు ఉద్యోగం వచ్చేసిందని విశ్వాసంతో, ఆఫర్ లెటర్ వచ్చేసిందని నమ్మకంతో నువ్వు షాపింగ్ వెళ్ళిపోయి బట్టలు కొనుక్కొని వచ్చేసా, చూడు, దాని సిద్ధపాటు. ఇప్పుడు 2వ రాకడలో ప్రభు రాబోతున్నాడు. ఆయన రావడం ఏమైనా కనబడుతుందా? పోనీ ఆయన ఎవరు మనతో ఫోన్ చేసి ఏమైనా చెప్పాడా? లేదు. కానీ ఆయన రాబోతున్నాడు కనుక నేను నా ఆత్మను సిద్ధపాటు చేసుకోవాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, అన్ని చక్కబెట్టుకోవాలి అన్నదే విశ్వాసం. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అలాగే ఒక విశ్వాసం కలిగి ఉంటుంది. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడంట. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఆమె ఉంది. ఆమె పరిస్థితి మనం ఆలోచన చేయగలిగితే మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, పేజ్ నంబర్ 35, క్రొత్త నిబంధన గ్రంథము పేజ్ నంబర్ 35 చదువుదామా? పేజ్ నంబర్ 35. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము ఎన్ని సంవత్సరాలు ఉందంట? 12 సంవత్సరాల నుంచి బాధ అనిపిస్తుంది. ఎంత భయంకరం ఒకసారి ఆలోచించా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి కూడా కుదరని రోగంతో ఎంతగానో రోధిస్తూ బాధపడుతూ, తిరగని ఆసుపత్రి లేదు, కలవని డాక్టర్ లేడు, చూపించుకోని డాక్టర్ లేడు, తిరగని హాస్పిటల్ లేదు, తిరగని క్లినిక్ లేదు, అన్ని ప్రాంతాలు తిరిగింది, అన్ని మొత్తం ప్రదేశాలన్నీ తిరిగింది తనకున్న రోగాన్ని పోగొట్టుకోవడం కోసం. ఎక్కడ ఫలితం దక్కలేదు. అప్పుడు అనుకుంది, చూద్దాం
ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు తనకున్న డబ్బంతా కూడా న్యాయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడిన. ఎంత మాత్రము ప్రయోజనం లేక ఏమైపోయిందంట, ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఈ భయంకరమైన రోగం ఎవరు చెప్పుకోగలను? ఈ రోగం కుదరడం లేదు. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాను, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, కానీ ఏ ఉపయోగం లేదు, ప్రయోజనం ఏమీ లేదు. అలాంటి సమయంలో తనకు ఒక విశ్వాసం కలిగింది. ఏంటా విశ్వాసం తెలుసా? ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదనుకునేనా ఏమనుకుందంట? ఇప్పుడు వెళ్ళి వస్త్రం ముట్టిందా? లేదే. పోనీ స్వస్థత ఏమైనా వచ్చిందా? లేదు. కానీ తన విశ్వాసం ఏంటి చెప్పనా? నేను వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు, నేను స్వస్థ పొందేసుకుంటా. వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు, నాకు పరిపూర్ణంగా నా రోగము తీరిపోద్ది. ఎప్పుడైతే ఆ విశ్వాసం కలిగి ఉందో వెళ్ళింది. జరిగిన విషయం చూద్దాం ఒకసారి. వచ్చి ఆమె ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తదార ఏమైందంట? కట్టెను. గనుక తన శరీరంలోని ఆ బాధ నివారమైనదని గ్రహించుకోనండి. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి భయంకరమైన రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీకి ఒక విశ్వాసం కలిగింది. ఏంటంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంది. అదృశ్యమైన తన రోగం, అదృశ్యమైన తన స్వస్థత దొరికింది అని భావించి ఉన్నదని నమ్మి వెళ్ళిపోయి ఏసే చెంగి ముట్టేసుకోగానే ఏమైపోయిందంట? స్వస్థత పొందిందంట. ఆమె స్వస్థత పొందిన దానికి గల కారణం ఏంటో 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. చూద్దాం. అందుకాయన కుమారి నీ విశ్వాసము. ఎవరి విశ్వాసము? ఇప్పుడు ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. నీ విశ్వాసమే రాదనుకున్న ఉద్యోగం వస్తుంది. నీ విశ్వాసమే నీ అప్పుల సమస్య నుంచి నిన్ను విడుదల చేస్తుంది. నీ విశ్వాసమే కుదరని రోగాన్ని కూడా స్వస్థపరుస్తుంది. ఈరోజు నీ విశ్వసిస్తే, లేదు అన్నవి ఉన్నవని నువ్వు నమ్మి విశ్వసిస్తే కనుక ప్రభు అంటున్నాడు, అందుకాయన నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, సమాధాన కలగానే పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ప్రభు అంటున్నమాట, నీ పరిస్థితి ఎంత దౌర్భాగ్యం వెళ్ళిపోయినా, ఎంత దుఃఖ పరిస్థితిలో వెళ్ళిపోయినా, ఎంత వేదన గుండా ప్రయాణం చేస్తున్నా, భరించలేని భారం నువ్వు భరిస్తున్నా, ప్రభు అంటున్నాడు, ఎంత భారం అన్నా సరే నేను తొలగిస్తాను, ఎంత సమస్య నుంచి అన్నా నేను నిన్ను విడుదల చేస్తాను. అయితే నువ్వు విశ్వసించాలి. ఏం చేయాలంట? విశ్వసించాలి. డబ్బులు ఖర్చు పట్టలేదు, లేకపోతే భయంకరంగా దేవా నీకు అలా చేసేస్తాను ఎలా చేసేస్తానని ఎన్నడో కానుకలు తెచ్చి నా పాదాల ముందు పెట్టే అని ప్రభు అనలేదు. ఆయన మొట్టమొదటిగా చేయమంది ఏంటంటే విశ్వసించు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. నీ కళ్ళ ముందు కనబడుతుంది అసాధ్యమైన కార్యం కావచ్చు, నీ కళ్ళ ముందు కనబడుతుంది భయంకరమైన రోగం కావచ్చు, నీ కళ్ళ ముందు కనబడుతుంది భయంకరమైన సమస్య కావచ్చు, పెద్ద రోగం కావచ్చు, లేకపోతే భయంకరమైన అనారోగ్యం కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు. అది ఎలాంటిదైనా కానీ ప్రభు అంటున్నాడు, నీ సమస్య పెద్ద నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ సమస్య కన్నా నీ విశ్వాసం గొప్పదే. నువ్వు ఎవరినందు విశ్వాసిస్తున్నావో ఆ దేవుడు ఇంకా గొప్పవాడు. ఆ గొప్పవాడైన దేవుడు యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఎటువంటి కార్యమైనా కానీ సుసాధ్యం చేయగల సమర్థుడు మన దేవుడు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ వెంటనే ఆమె రోగము కట్టబడింది. ఆమె రోగం నుంచి విడుదల పొందింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు చెంగు ముడితే స్వస్థ పొందుతారని నమ్మిందో ఈరోజు మనం నమ్మగలుగుతున్నావా? దేవుడు నా పట్ల ఈ కార్యం చేస్తాడని నమ్మగలుగుతున్నావా? భర్త తాగుబోతాడు మారతాడని నమ్మగలుగుతున్నావా? అప్పు ఉంది మారతాడని నమ్మగలుగుతున్నావా? అన్యజనులు ఉన్నారు మారతాడని నమ్మగలుగుతున్నావా? కుటుంబంలో వ్యతిరేకత ఉంది, జరగదు, ఈ వ్యతిరేకత ఆగిపోద్ది, సమాధానం కలుగుతుంది అని నమ్మగలుగుతున్నావా? ఇది నమ్మగలగాలి. ఎప్పుడైతే అలాంటి నమ్మకం నీలో ఉంటుందో దేవుడు అద్భుతంగా నీ నమ్మికను బట్టే దేవుడు కార్యం చేసుకుంటాడు. కనుక అటువంటి నమ్మిక కలిగి జీవితం, విశ్వాసంతో నిలబడదాం. అసాధ్యమైన కార్యాలు ప్రభు ద్వారా సుసాధ్యం చేసి జీవించి దేవుడి మహిమార్థమే మనం నిలబడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన